నమస్తే లాయర్ గారు, మీ గురించి ఎదురు చూస్తాను, కూర్చోండి. చెప్పండి సుబ్బారావు గారు, ఏంటి పిలిపించారు? ఏమి లేదండి, మా అమ్మాయికి మ్యారేజ్ చేసి 10 సంవత్సరాలు అయింది. వాళ్ళకి ఒక పాప బాబు ఉన్నారు. 7 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసు. అయితే ఈ 10 సంవత్సరాలు బట్టి పొలం మగతాలు అవి ఏమి అడగలేదండి, లెక్కలకి. వాళ్ళకి ఏ ఖర్చులు వచ్చినా చూస్తున్నాను, పండుగలకి పబ్బాలకి అన్ని విషయాలు చూస్తున్నాను, పొల్లి పుణ్యాలు అవి పోసాను. అయితే మా అమ్మాయిని కొంచెం అల్లుడు కొంచెం అరేంజ్మెంట్ చేస్తాను. ఏమని మనకేదో అప్పుడు పెళ్లి విషయంలో ఇస్తాను పొలాలు అవి అన్నారు కదా, అవన్నీ రాసిచ్చామని చెప్పి అడుగుతున్నాను. నేనేమనుకున్నానంటే నా తదనంతరం ఒక అమ్మాయి అబ్బాయి కదా, వీళ్ళిద్దరికి మొత్తం ఆస్తులు మొత్తం రాసిద్దాము అనే ఉద్దేశంతో వీళ్ళమ్మ చేద్దామని ఉన్నాను. కానీ అల్లుడు అడుగుతారు, మరి ఏం చేయమంటారు? కాదు, వాళ్ళు అడగటంలో తప్పేం లేదు, కానీ మీరు పెళ్ళి అయినప్పుడు చెప్పుంటారు కదా మీకు పాలన ఇస్తున్నానని. అది వాళ్ళు దృష్టిలో పెట్టి లేట్ అయిపోతుంది కదా, మనకి ఇంకా రావట్లేదు కదా అని వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ మా మాయకి మనసు మారుతుందో అని, మీ అమ్మాయికి నాన్నగారికి ఏం మనసు ఉందని ఆలోచన ఉంటుంది. ఒక పని చేద్దాం, వాళ్ళిద్దరిని మనం పిలిపించి